కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. మండల పరిధిలోని రెట్లకుంట ఎత్తిపోతల పనుల సమీక్షతో పాటు 20 కోట్లతో నిర్మిస్తున్న కూచిపూడి తొగ్రరాయి, సేట్ల తాండా తొగ్రరాయి, ఇక R&B రహదారులకు మాజీ ఎమ్మెల్యే చంద్రరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఖరీఫ్ సీజన్ పూర్తయ్యే నాటికి రైతులు రెట్లకుంట ఎత్తిపోతలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ వ్యాప్తంగా రహదారులకు మహర్దశ వచ్చినట్లుగా పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. మరి రెడ్లకుంట దగ్గర లిఫ్ట్ ఒకటి శాంక్షన్ అయింది. దాన్ని రివ్యూ పెట్టుకొని మిగతా రోడ్లన్నీ కూడా ప్రారంభం చేయాలని ఈ కార్యక్రమం పెట్టినారు. బట్ నిన్న రాత్రి మన ముఖ్యమంత్రి గారు వారిని అక్కడ వారి సొంత నియోజకవర్గానికి పోతున్నాం కాబట్టి వారిని ఆహ్వానించినందుకు సడన్గా అక్కడికి వారు వెళ్ళడం జరిగింది. కావున నేను లోకల్ ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిన రోడ్స్ అన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేయడానికి బయలుదేరారు. ఒకటి మరి కూచిపూడి నుంచి తొగర్రాయి రోడ్డు, డబుల్ రోడ్డు 12 కోట్లతోని శాంక్షన్ అయింది. అది కూడా పనులు ప్రారంభం చేస్తున్నారు. మరి తొగర్రాయి నుంచి శీతల తండ వరకు అదొక 8 కోట్లతోని అది కూడా ప్రారంభం చేశాం ఈరోజు. మరి నారాయణపురం టు బాలాజీ నగర్ డబుల్ రోడ్ అది కూడా ఈరోజు 20